5 సెకన్లలో మీ హార్ట్ స్కానింగ్ పూర్తి చేసి 640 స్లైస్ సిటీ ఇప్పుడు మీ మెడికవర్ హాస్పిటల్స్ ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్ లో. మెయిన్గా ఇప్పుడు ఈ హెచ్ఐవికి సంబంధించి సిమ్టమ్స్ అంటే ఏం చెప్తారు సార్? అంటే కొంతమంది తెలియకోకుండానే వచ్చింటుంది, సో కొన్ని రెగ్యులర్గా వస్తూ ఉన్నది, సో ఉన్నాయంటే దాన్ని కనుక్కోవడం ఎలా? ఇక్కడ ఒక ప్రధానమైనటువంటి విషయం మనం గమనికలోకి తీసుకోవాలి. హెచ్ఐవి అనేటువంటిది దాని అంతటా అది ఏమి చేయదు. హెచ్ఐవి క్రిమి సోకిన తర్వాత చాలా సంవత్సరాలకి నెమ్మదిగా ఈ వ్యాధి నిరోధక శక్తిని దెబ్బతీస్తుంది. ఏవైతే CD4 లింఫోసైట్స్ అంటామో ఆ లింఫోసైట్స్ని అవి వ్యాధి నిరోధక శక్తిలో కీలకమైనటువంటి వ్యవస్థలో కీలకమైనటువంటి పాత్ర పోషిస్తాయి. ఇవి సాధారణంగా 450 నుంచి 1500 వరకు ఉంటాయి కణాలు. సో ఇదేమవుతుందంటే హెచ్ఐవికి సోకిన తర్వాత నెమ్మదిగా తగ్గిపోయిన తర్వాత ఒక 200కి వీళ్ళైతే అంతగా తగ్గిపోయినప్పుడు వీళ్ళు రకరకాల జబ్బులకు గురవుతుంటారు. ఈ రకరకాల జబ్బులు ఏమున్నాయంటే వాళ్ళేమి కొత్తగా వేరే జబ్బులకి ఉండవు. మన సమాజంలో ఏమున్నాయి అవే జబ్బులకి వాళ్ళు గురవుతుంటారు. మన సమాజంలో ప్రధానంగా ఏముంటుంది, ఏదో మనం ఏంటి ఇది కొంచెం తిండి పడలేదు లేకపోతే ఎక్కడో ఏదో తిన్నాం అనుకుంటే విరేచనలు పట్టుకుంటాయి. వాళ్ళకి విరేచనలు తరచుగా అవుతుంటారు. అట్లనే కొంచెం ఎక్స్పోజ్ అవుతుంటే కొంచెం వాతావరణం మందలేదు కొంచెం అలసటకు గురయ్యామంటే మనకి జలుబు చేస్తూ ఉంటుంది. ఆ జలుబులు అవి చాలా ఇంకా కొంచెం ముందుకెళ్తే న్యూమోనియస్ అవి చాలా ఎక్కువ అవుతూ ఉంటాయి. తరచూ జ్వరం రావటం, అలాగే విరేచనాలు రావటం, టీబీ జబ్బు రావటం. ఇంకా ఈ లెక్క ప్రకారం పద్ధతి ప్రకారం చెప్పుకోవాలంటే మనిషి శరీరంలో నిరంతరం వాతావరణంతో కాంటాక్ట్లో ఉండేటువంటిది మన చర్మం. అవును సార్. ఈ చర్మ వ్యాధులు అనేటువంటి చాలా కామన్గా వస్తాయి. రకరకాల దురదలు, ఫంగల్ ఇన్ఫెక్షన్స్, కొండొకచో ఏదైతే హెర్పిస్ జోస్టర్ అంటాం మనం, సర్పి అలాంటిది అంటాం, చల్ది అని కొన్ని చోట్ల అంటూ ఉంటారు అలాంటివి. అట్లానే ఆ తర్వాత మన శరీరం అలా రకరకాల చర్మ వ్యాధులు వస్తాయి, గజ్జి ఇలాంటివి వస్తూ ఉంటాయి. ఇంకా తర్వాత యాబ్సిసెస్ ఇలాంటివి వస్తూ ఉంటాయి. తర్వాత ఇంకోటి ఎక్కువగా వాతావరణంతో మన నిత్యం శ్వాసించడం మూలంగా ఈ శ్వాసించేటువంటి దీంట్లో గాయాల్లో ఉండేటువంటి బ్యాక్టీరియా, వైరస్, ఫంగై అండ్ ఈ పారాసైట్స్ ఊపిరితిత్తుల్లోకి వెళ్తుంటాయి. రకరకాలైన వైరల్ న్యూమోనియాస్ లేకపోతే బ్యాక్టీరియల్ న్యూమోనియాస్ వచ్చేటువంటి అవకాశం ఉంది. సో ఇంకా తర్వాత వచ్చేటప్పటికి ఈ తిండి ద్వారా మనం తిండి ద్వారా తీసుకుంటాం. అది విరేచనాలు లేకపోతే కడుపులో టీబీ లేకపోతే కడుపు ప్రేగు వాపు ఇలాగా కొలిసిస్టైటిస్ ఇట్లాంటి రకరకాల జబ్బులు వచ్చేటువంటి అవకాశం ఉంటాయి అన్నమాట. తర్వాత కాలంలో మీకు చెప్పుకోవాలంటే ఈ మెదడు జబ్బులు, ఈ కిడ్నీ జబ్బులు అలాంటివి అవి తక్కువ. ఇవి ఈ క్రమంలో వస్తాయి. చర్మ వ్యాధులు, తర్వాత ఊపిరితిత్తుల వ్యాధులు, న్యూమోనియా, టీబీ జబ్బులు, తర్వాత వచ్చేటువంటి ప్రేవులకు సంబంధించినటువంటి జబ్బులు, తర్వాత మెదడుకు సంబంధించిన జబ్బులు ఈ క్రమంలో వస్తాయి. మెయిన్గా హెచ్ఐవి అనేది ఇమ్యూని సిస్టమ్నే దెబ్బ కొడుతూ ఉంటుంది కాబట్టి ఇవి తరచుగా వస్తూ ఉంటాయి. ఇక ఇంకొక ప్రధానమైన విషయం ఏంటంటే ఒకసారి అంత నీరసపడిపోయిన తర్వాత ఇంకా వాళ్ళకి ఇంకా కోలుకోరు తిరగరు అని అనుకోక్కర్లేదు. వాళ్ళు మళ్ళీ తిరిగి మామూలు మనుషులు అవుతారు, పూర్తి ఆరోగ్యం సంతరించుకుంటారు. ఒకసారి యాంటీరిట్రోవైరల్ థెరపీ అట్లనే ఏదైతే జబ్బు అక్కడికి ఉందో ఆ జబ్బుకు సంబంధించిన వైద్యం చేసినప్పుడు వాళ్ళు పూర్తి మామూలు మనుషులు అవుతారు, మళ్ళీ ఆరోగ్యం సంతరించుకొని కష్టపడి పనిచేసేటువంటి స్థితికి వెళ్ళగలుగుతారు. ఓకే సార్, ఇంకొకటి ప్రజల మధ్యలో ఈ ఎయిడ్స్ గురించి వాళ్ళు ఒక అపోహ అనుకోవాలనో లేకపోతే అది తెలియకతనమో అనుకోవాలనో కానీ ఒక ముద్దు ద్వారా ఈ హెచ్ఐవి అనేది కూడా ట్రాన్స్మిట్ అవుతుందా? ముద్దు ద్వారా అంటే ఇప్పుడు లాలాజలంలో హెచ్ఐవి అనేటువంటి ఉండదండి. తర్వాత లాలాజలంలో కొన్ని ఎంజైమ్స్ కూడా ఉంటాయి. అవన్నీ కూడా మన నోట్లో మనకి చాలా ఫ్లోరా అంటాం, అవి నార్మల్ మనకి శరీరానికి ఉపయోగపడేటువంటి ఇవన్నీ. ఇప్పుడు మనకి శరీరం ఇన్ అండ్ అవుట్ మనకి శరీరం మీద లేని బ్యాక్టీరియా, వైరస్లు ఎంత శరీరం అంతా వ్యాపించి ఉంటాయి. అంటే ఊపిరితిత్తులో ఉంటాయి, కడుపులో ఉంటాయి, ప్రేవుల్లో ఉంటాయి, అన్ని చోట్ల ఉంటాయి. సో నోట్లో కూడా ఉంటాయి. సో ఈ నోట్లో రకరకాలైనటువంటి ఎంజైమ్స్ అవి విడుదలవుతూ ఉంటాయి. వీటి వల్ల మనకి హానికరమైన బ్యాక్టీరియా పెరగకుండా ఉండేటువంటి అవకాశం ఉంది. ఇలాంటి ఎంజైమ్స్ ఇవన్నీ కూడా ఇక్కడ నోట్లో వైరస్ పెరిగేటువంటి అవకాశం ఉండదు. లాలాజలంలో వైరస్ అనేటువంటిది దాదాపుగా నెగ్లిజిబుల్ లేదని చెప్పొచ్చు. ఇంకా డైరెక్ట్గా ఏదైనా పెద్ద పుళ్ళు ఉండిపోయి అలాంటి చూపుడు మనకి తెలిసి అటువంటి పరిస్థితులు ఎవరు ముద్దుకి అనేటువంటిది ప్రయత్నించరు కాబట్టి
అలాంటి పరిస్థితుల్లో వైరస్ ఉంటుంది అనేటువంటి అనుకోవాలి. రెండు వైపులా పెద్ద నోట్లో ఏమైనా పుళ్ళు ఉండి రెండు వైపులా ఏమైనా ఉంటే ఉన్న వాళ్ళ నుంచి లేని వాళ్ళకి సంక్రమించేటువంటి అవకాశం ఉంటుంది. కానీ సాధారణమైన పరిస్థితుల్లో అది ఆరోగ్యంగా ఉన్నప్పుడు, నోటి ఆరోగ్యంగా ఉన్నప్పుడు, చక్కగా ఉన్నప్పుడు ఈ వైరస్ అనేటువంటిది, హెచ్ఐవి అనేటువంటిది ముద్దు ద్వారా వచ్చేటువంటి అవకాశం దాదాపు లేదండి. ఓకే. ఈ హెచ్ఐవి గురించి అయితే మీరు ఇప్పటివరకు ఎన్నో వ్యాసాలు రాశారు, ఎంతోమందికి అవగాహన ఇప్పించారు. కానీ 2020లో వచ్చిన కరోనా నుంచి మీ స్టైల్ అనేది కూడా కంప్లీట్ మారిపోయింది. సో ఏంటంటే దాంతోపాటు ఈ కరోనా గురించి కూడా మీరు ఇచ్చిన మందు కానీ, సో ఆ ఫస్ట్ ఎయిడ్ కిట్ ఏదైతే ఉంటుందో సో అది కూడా అంత ఎఫెక్టివ్గా పని చేయడం కానీ, సో ఇది ఎక్కడి నుంచి స్టార్ట్ అయింది సార్ అసలు? 2020లో మొదటి వేవ్ మార్చి, ఏప్రిల్, మే ఆ టైంలో వచ్చినప్పుడు 1/3 ఆఫ్ పేషెంట్స్ 35% మంది చనిపోయిన వాళ్ళలో గుండెలోను తర్వాత ఊపిరితిత్తుల్లోనూ రక్తం గడ్డకట్టడం మూలంగా థ్రాంబో ఎంబాలిజం అంటాం, లేదా థ్రాంబస్ ఫార్మేషన్ మూలంగా చచ్చిపోయారు. ఓకే. అది అప్పుడే ఏదైతే ఈ కెడావర్ టెస్టుల మూలంగా, ఈ శవ పరీక్షల మూలంగా తెలిసిపోయింది. ఈ వైద్య ప్రపంచానికి మొట్టమొదట తెలిసింది. మనకి ఇంకొక ముఖ్యమైన విషయం చూసుకోవాలంటే, హాస్పిటల్లో అడ్మిట్ అయిన పేషెంట్లందరికీ కూడా రక్తం గడ్డ కట్టకుండా మందులు ఇచ్చారు, హెపారిన్ లాంటివి, ఇలాంటి మందులన్నీ ఇచ్చారు. సో డిశ్చార్జ్ అయిన పేషెంట్లకి వాళ్ళకి వేరే కొన్ని మందులు ఇచ్చారు. చాలామంది ఓపీ పేషెంట్లు, ఏదైతే పెద్ద తీవ్రంగా కాకుండా పెద్ద హాస్పిటలైజ్ అవ్వాల్సిన స్థితిలో కాకుండా కొద్దిపాటి అనారోగ్యం మాత్రమే చేసినటువంటి కోవిడ్ ఉన్న వాళ్ళకి ఈ రక్తం గడ్డ కట్టకుండా ఉండేటువంటి మందులు ఎవరు ఇవ్వలేదు. ఇప్పుడు ఏం జరుగుతుంది, ఈ వైరస్ వచ్చినప్పుడు, ఈ కరోనా వైరస్ సోకినప్పుడు అక్కడ ప్యాథోఫిజియాలజీ అంటాం మేము, శరీరంలో జరిగేటువంటి, ఈ రోగంలో జరిగేటువంటి మార్పులు ఏమిటి అనేటువంటిది మనం గమనిస్తే, ఒకటి ప్రధానంగా రక్తం గడ్డగడ్డం మూలంగా చనిపోతున్నారు. అంతకంటే ముందు మనకి ఒక ఊపిరితిత్తుల వాపు, దాని మూలంగా విపరీతమైన ఆయాసం, ఆక్సిజన్ కాన్సన్ట్రేషన్ పడిపోవడం, ఇవన్నీ జరుగుతున్నాయి. అట్లనే ఎప్పుడైతే ఇక్కడ డ్యామేజ్ జరిగిందో ఒక ఇన్ఫెక్షన్ మూలంగా మనం శ్వాసించేటువంటి గాలిలో ఉండేటువంటి మనకు ప్రధానంగా వచ్చేటువంటి బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్ కూడా సోకుతున్నాయి. ఓకే. సో ఈ మూడింటిని, ఏదైతే వాపు, అట్లనే ఈ రక్తం గడ్డగట్టడం, అట్లనే సెకండరీ బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్, దీన్ని నేను ICI అన్నాను. ది ఇన్ఫ్లమేషన్ అంటే వాపు, కోయాగ్యులేషన్ ఆర్ క్లాటింగ్, రక్తం గడ్డగట్టడం, అది ఇన్ఫెక్షన్ అంటే సెకండరీ బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్. ఈ మూడింటిని అడ్రస్ చేయాలి, ఏదైతే ఇక్కడ మనకు ప్యాథోఫిజియాలజీ ఉందో దీన్ని మొత్తంగా అడ్రస్ చేయాలనే ఉద్దేశంతో నేను సెకండ్ వేవ్లో ఏప్రిల్ 17, 2021 డెల్టా వేవ్ ప్రారంభమైనప్పుడు, ఉధృతంగా మొదలైనప్పుడు మన దీనికి సంబంధించి మూడింటిని అడ్రస్ చేస్తూ, ఎవరైతే తేలికపాటి వైరస్ ఇన్ఫెక్షన్, కరోనా వైరస్తో ఇన్ఫెక్షన్తో, కోవిడ్తో బాధపడుతుంటారు, కోవిడ్ అనకూడదు దాన్ని, అంటే కోవిడ్ అనేది ఒక సీరియస్ పరిస్థితి. సో కరోనా వైరస్ ఒక జలుబుకు మించి ఒక జ్వరం, దగ్గు, బాగా కొంచెం ఒళ్ళు నొప్పులు ఇలాంటి వాటికి పరిస్థితుల్లో ఉన్నారో వాళ్ళకి నేను హోమ్ కేర్ కిట్ని ప్రతిపాదించాను. ఈ ఏవైతే చెప్పుకున్నాం మనం ICI, ఈ మూడింటిని అడ్రస్ చేస్తూ, ఇన్ఫ్లమేషన్ అడ్రస్ చేస్తూ ప్రెడ్నిస్లో, కోయాగ్యులేషన్ లేదా క్లాటింగ్ లేదా గడ్డగట్టడాన్ని అడ్రస్ చేస్తూ యాస్పిరిన్, అట్లనే సెకండరీ బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్ని దాన్ని ట్రీట్ చేయడం కోసం లేదా రాకుండా ఉండడం కోసం అనేటువంటిది ఒక ఎజిత్రోమైసిన్, ఈ మూడింటిని ప్రధానంగా ఇస్తూ మిగతా కాఫ్ సిరప్, అట్లనే సిట్రజిన్ ఇలాంటివి ఇస్తూ నేను వైద్యం నా ఫేస్బుక్లో అందుబాటులో ఉంచాను. తెలుగు రాష్ట్రాల్లో ఇది నేను చెప్పింది చాలా వాస్తవికంగా ఉంది, చాలా సబబుగా ఉంది అనేటువంటి ఉద్దేశంతో చాలా అంటే చాలా విపరీతంగా నా ట్రీట్మెంట్ ప్రోటోకాల్ని ఫాలో అయ్యారు. నేను ఆ ట్రీట్మెంట్ని పెన్నుతో రాసి, స్కెచ్ పెన్నులతో రాసి మందులని పెట్టి ఫోటో తీసి పెట్టాను అవి, ఎందుకంటే ఎవరో ఒకళ్ళు నేనే చెప్పేసాను అనుకోకుండా ఉండడానికి. సో నా రాతతో పెట్టాను అది. అది ఒక 8 నెలలు 9 నెలల కాలం కేవలం నా వాళ్ళ మీదే తిప్పి నేను ప్రచురించాను. ఒమిక్రాన్ వేవ్ వచ్చే వరకు ఒక 20,000 షేర్లు అయి ఉంటాయండి దఫాలుగా. ఒమిక్రాన్ వేవ్ వచ్చిన తర్వాత నేను మళ్ళీ అప్డేటెడ్ గైడ్లైన్స్ ఇచ్చాను. జనవరి 20, 2022 ఇచ్చినట్టు అప్డేటెడ్ గైడ్లైన్స్, ఒకే రోజు ఒకే పోస్ట్ 13,000 షేర్లు నా ఫేస్బుక్ మీద అయిందండి. ఇవి కాకుండా వాట్సాప్ షేర్లు ఉంటాయి, కాపీ పేస్ట్ షేర్లు ఉంటాయి, ఇవన్నీ చాలా లక్షలాది మంది. ఇట్స్ హార్టనింగ్, ఎవరైనా చూపించి ఇది అంటే నేనంటే ఇది మేము చాలాసార్లు చూసాం సార్, మేము ఇవి కూడా వాడాం సార్ అని చెప్తూ ఉంటాను ఎక్కడికి వెళ్ళినా, నాకు పరిచయం లేని చోట్ల కూడా. సో ఇట్ ఈస్ ఎ హార్టనింగ్ థింగ్. అండ్ నేను ఏదైతే చెప్పాను అదే వాళ్ళ వాస్తవం అవుతుంది. రైట్. ఇప్పుడు గుండెపోట్లు అనేటువంటివి
కోవిడ్ వచ్చిన తర్వాత చాలా విపరీతంగా పెరిగిపోయింది. మనం చూడండి, అపారెంట్గా చూడడానికి పూర్తి ఆరోగ్యంగా మంచి ఫిట్నెస్తో ఉన్నటువంటి మనుషులే కుప్పకూలిపోయి గుండెపోటుతో చనిపోతున్నారు. ఈవెన్ రీసెంట్గా కూడా సార్ కరోనా వైరస్ కానీ ఆ ఒక ప్రభావం నుంచి మనము దాటుకొని వచ్చి సుమారు ఒక 3 years అవుతుంది అనుకుందాం అప్రాక్సిమేట్లీ. 3 years తర్వాత కూడా ఇంకొంతమంది అయితే ఇలా చనిపోవడము, అంటే ఏజ్లో ఉన్న పర్సన్ ఒక 27 years ఉన్న అబ్బాయి మొన్న షటిల్ ఆడుతూ కూడా అట్లా సడన్గా కుప్పకూలిపోయాడు. సో అదేంటో అర్థం కాలేదు. ఇంకొంతమంది అలా కొన్ని తెలియని రాని పరిస్థితులు కూడా ఉన్నాయి. ఎందుకు అంటే ఇది కరోనా వల్ల అని చెప్పేసి కూడా అంటూ ఉన్నారు. కోవిడ్ 3 సంవత్సరాల కాలంలో 70 లక్షల మంది కోవిడ్ సంబంధించిన కారణాలతో చచ్చిపోయారు. అయితే అంతకు ముందు సంవత్సరాలతో పోల్చినప్పుడు ఎక్సెస్ డెత్స్ అంటాం, అదనపు మరణాలు ప్రపంచవ్యాప్తంగా, నేను చెప్పింది ప్రపంచవ్యాప్తంగా 1.5 కోటి అదనపు మరణాలు సంభవించాయి. ఓకే, ఎస్. ఈ అదనపు మరణాలకి కోవిడ్ డైరెక్ట్ రిలేషన్ లేదు. వాళ్ళు కోవిడ్ వచ్చినప్పుడు హాస్పిటలైజ్ అయినప్పుడు చనిపోలేదు వాళ్ళు. ఇందులో ఎక్కువ భాగం గుండె జబ్బులతో చనిపోయారు, గుండె పోటులతో చనిపోయారు, అంటే మెదడులో స్ట్రోక్తో చనిపోయారు. సో ఈ కోవిడ్కి సంబంధించి కరోనా వైరస్ స్పైక్ ప్రోటీన్లు ఏవైతే బుడిపిలాగా ఉంటాయో, ఈ స్పైక్ ప్రోటీన్ దానికి రక్తాన్ని గడ్డకట్టించే గుణం ఉంది. ఏదైతే మనం మొదటి వేవ్లో చెప్పుకున్నాం 1/3 జబ్బులు అనేటువంటివి ఊపిరితిత్తులో రక్తం గడ్డకట్టడం మూలంగా చనిపోయారు అనుకున్నాం. సో ఈ విషయాన్ని ఇంత స్పష్టంగా ఉన్నప్పుడు కూడా దురదృష్టవశాత్తు ఈ మెడికల్ ఫ్రెటర్నిటీ అనేటువంటిది సంప్రదాయబద్ధంగా కొన్ని సంవత్సరాల పాటు పరిశోధనలు జరుగుతూ ఉంటాయి. ఎప్పుడుకో దానికి సంబంధించి గైడ్లైన్స్ వస్తాయి. అప్పటికే జరగాల్సిన నష్టం, ఇలాంటి కోవిడ్ లాంటి ప్రత్యేకమైన పరిస్థితుల్లో జరగాల్సిన నష్టం జరిగిపోతుంది. అందుకని నేను మొదటి నుంచి కూడా కోవిడ్ అనేటువంటిది ఒక గుండె జబ్బు, అప్పటికే ఛాతీలో నొప్పో, లేకపోతే షుగర్ ఉన్నవాళ్ళు, లేకపోతే అప్పటికే ఒకసారి గుండెపోటు వచ్చిన వాళ్ళు, లేకపోతే మెదడులో స్ట్రోక్ వచ్చి రక్తం గడ్డగడ్డం మూలంగా ఈ పక్షవాతం వచ్చిన, ఇలాంటిది ఎలా పరిస్థితి ఉంటుందో అలాంటి సీరియస్ కండిషన్ లాగా వాళ్ళందరికీ ఏం చేస్తామంటే యాస్పిరిన్ ఇస్తామండి. యాస్పిరిన్ సెకండరీ ప్రివెన్షన్ అంటాం. సో దాని మూలంగా ఏమవుతుందంటే ఒక 33 మందికి యాస్పిరిన్ ఇస్తే ఒకళ్ళు ఇలాంటి సమస్యకి గురి కాకుండా, ఇది ఒక స్ట్రోక్, ఒక పక్షవాతం కానీ లేకపోతే గుండెపోటుకు కానీ ఇలాంటి గురి కాకుండా ఉండేటువంటి అవకాశం ఉంది. ఓకే. సో అంటే 33లో ఒకటి అంటే చాలా మంచి నంబర్. 33 మందికి ఒక 32 మందికి అదనంగా ట్రీట్ చేసినా కానీ ఒకళ్ళకి రక్షణ ఉంటారు కదా. సో ఇవి నిరూపితమైనటువంటి విషయాలు యాస్పిరిన్ ఇవ్వటం వల్ల. నేనేం చెప్తానంటే, ఈ ఏదైతే ఒక గుండె జబ్బు, ఛాతీ నొప్పి, యాంజినా అంటాం, లేకపోతే షుగర్ ఉంటుంది, హై బీపీ ఉంటుంది, లేకపోతే అంతకుముందు ఎప్పుడైనా ఒకసారి ఏదైనా మెదడులో క్లాట్ అయి ఉండొచ్చు, టీఐఎస్ అంటాం, ట్రాన్సియంట్ ఇస్కిమిక్ అటాక్స్ అంటాం, కొద్ది కాలం పాటు ఏదో ఒక చెయ్యో ఏదో కాళ్ళు లాగేసి మళ్ళీ మామూలు అయిపోతుంటారు, లేదా ఒక కళ్ళు ఏదైనా అయ్యి మళ్ళీ మామూలు అయిపోతుంటారు. ఇలాంటివి ఏమైనా జరిగినప్పుడు ఇచ్చేటువంటి వైద్యం మళ్ళీ వాళ్ళంటి వాటికి గురవ్వకుండాను, ప్రాణాపాయం కాకుండా ఉండడానికి, స్ట్రోక్కి లేదా గుండెపోటుకి గురవ్వకుండా ఉండడానికి ఈ ప్రొఫైలాక్సిస్గా సెకండరీ ప్రివెన్షన్ కింద ఇస్తున్నాం. ఓకే. దీన్ని కూడా, కోవిడ్ను కూడా ఆ రకంగా ఒక పెద్ద రిస్క్ ఫ్యాక్టర్ కింద, స్ట్రోక్కి అట్లనే గుండెపోటుకి కోవిడ్కి గురయ్యిన వ్యక్తి చాలా అవకాశం ఉంది కాబట్టి దీన్ని కూడా పెద్ద రిస్క్ ఫ్యాక్టర్ కింద తీసుకుని మిగతా ఆ విషయాలన్నీ పరిగణలోకి తీసుకుని, అంటే కడుపులో బ్లీడింగు లేదా అల్సర్లు ఇలాంటి ఉన్న వాళ్ళకి ఇవ్వకూడదు ఇవి. సో అవన్నీ గమనించి వీళ్ళకి కూడా యాస్పిరిన్ ఇవ్వాలనేటువంటిది నేను మొదటి నుంచి చెప్తూ ఉన్నాను. ఓకే. 2024 నవంబర్లో అమెరికన్ హార్ట్ అసోసియేషన్ వాళ్ళ యొక్క జర్నల్ ఆర్టీరియోస్క్లెరోసిస్, థ్రాంబోసిస్ అండ్ వాస్కులర్ బయాలజీ అనేటువంటి జర్నల్, అమెరికన్ హార్ట్ అసోసియేషన్ వాళ్ళు హైజర్ అనేటువంటి ఒక డాక్టర్ యొక్క పర్యవేక్షణలో బ్రిటన్లో జరిగినటువంటి ఇవన్నీ పోల్చి చూశారు. 10,005 మంది కోవిడ్ బాధితుల్లోనూ, అట్లనే కంపేర్ చేసి మిగతా ప్రజల్లోనూ 3 ఏళ్లలో ఎట్లా వచ్చినాయి ఏంటని చూస్తే, ఏదైతే మనం హాస్పిటల్లో అడ్మిట్ అయి ఉన్నారో తీవ్రమైన కోవిడ్ వచ్చి, వాళ్ళకి 4 రెట్లు గుండెపోటుకి గురయ్యేటువంటి అవకాశం ఉంది, ఎక్కువ ఉంది. ఎస్. అలాగే తేలికపాటి కోవిడ్తో ఏదైనా ఓపీ ట్రీట్మెంట్ తీసుకుని వెళ్ళిపోయి ఉన్నారు కోవిడ్, అలాంటి వాళ్ళు 8,000 మందిని చూశారు. ఆ 8,000 మందిలో రెట్టింపు పైనే గుండెపోట్లు వచ్చే అవకాశం ఉంది. అంటే వీళ్ళతో కంపేర్ చేసుకుంటే వీళ్ళు ఇంకా ఎక్కువ? నో, రెట్టింపు అంటే ఒకరికి వచ్చేది ఇద్దరికి వస్తుంది. వీళ్ళకి ఏమంటే ఒకరికి వచ్చేది 4గురికి వస్తుంది. ఓకే ఓకే. హాస్పిటలైజ్ అయిన వాళ్ళకి, వీళ్ళకి ఛాన్స్, ఇంటెన్సివ్ కేర్ ఉన్న వాళ్ళకి. ఓకే.
కోవిడ్ యొక్క లేదా కరోనా వైరస్ ఇన్ఫెక్షన్ యొక్క తీవ్రతకి సంబంధం లేకుండా ఖచ్చితంగా కోవిడ్కి గురైన ప్రతి ఒక్కరికి కూడా ఈ గుండెపోటు రిస్క్ అనేటువంటిది రెట్టింపు అయిపోయింది అనేటువంటి విషయాన్ని వీళ్ళు అమెరికన్ హార్ట్ అసోసియేషన్ వాళ్ళు గుర్తించారు. సార్, ఈ కరోనా వ్యాక్సిన్స్కి అండ్ గుండెపోట్లకి ఏమైనా లింక్ ఏమైనా ఉందా? అంటే వ్యాక్సిన్ అనేటువంటిది ఈ దానికి సంబంధించి అధ్యయనాలు ఏం లేవు. సో ఆ వ్యాక్సిన్కి మనం లింక్ చేయలేము. కానీ కోవిడ్ బాధితులకి మాత్రం ఖచ్చితంగా గుండెపోటుకి సంబంధించినటువంటి అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. వాళ్ళ గుండెకు పోటుకి గురయ్యేటువంటి ప్రమాదం ఎక్కువ ఉంది. కాబట్టి వాళ్ళు ఖచ్చితంగా తమ వైద్యుడిని సంప్రదించి యాస్పిరినో లేకపోతే క్లోపిడోగ్రిలో ఇలాంటి మందులు తీసుకోవడం, వాళ్ళ యొక్క పర్యవేక్షణ తీసుకోవడం అనేది చాలా మెరుగైన పరిస్థితి. ఆ రకంగా కనుక తీసుకుని ఉంటే ఈ విషయాన్ని ముందే కనుక మనం గుర్తించి ఉంటే ఏమీ లేదు, అక్కడ ఉన్న విషయాలను గమనించాలి. అంతకుముందు ఏం జరిగింది, అందరికీ రక్తం గడ్డగట్టి చనిపోయారు 1/3 పీపుల్. సో మనం ఇక్కడికి యాస్పిరిన్ ఇద్దాం అని అనుకుంటే ఇట్లాగా అవ్వదు కదా. కాకపోతే సాంప్రదాయంగా ఈ వైద్య పరిశోధనలు అనేటువంటి వాటి యొక్క గైడ్ లైన్స్, సూచనలు ఇవన్నీ అమల్లోకి రావడం దశాబ్దాలు, సంవత్సరాల తరబడి జరుగుతుంటుంది. అట్లానే జరిగిపోయింది. కానీ దీనికి సంబంధించి మాత్రం ఖచ్చితంగా గమనికలోకి తీసుకోవాలని నేను కోవిడ్కి ఎవరైతే బాధిస్తున్నారో వాళ్ళందరికీ సూచిస్తున్నాను. అలాగే కోవిడ్ టైంలో కూడా ఎక్కువ అందరికీ ప్రచలితమైన పేరు, అది కూడా మందుల్లో ఏది అంటే అది పారాసెటమాల్, డోలో అని కూడా మనం పిలుచుకుంటూ ఉంటాము. సో అది ఒక ట్యాబ్లెట్ లాగా కాకుండా పిప్పర్మెంట్లు మింగినట్టు కూడా ఇప్పటికీ జలుబు వచ్చినా, దగ్గు వచ్చినా, ఏమొచ్చినా కానీ పారాసెటమాల్ తీసుకోవడం బాగా అలవాటు చేసేసుకున్నారు. ఏంటంటే అప్పటి నుంచి అలా ఒక ట్రెడిషన్లా ఫాలో అయిపోతున్నారు. ఈ టూ మచ్ ఆఫ్ పారాసెటమాల్ మరి బాడీకి మంచిదా? అసలు పారాసెటమాల్ కాదు, ఈ జ్వర నివారణ లేదా జ్వరం తగ్గించడానికి వాడేటువంటి NSAIDs అంటాం. వీటి యొక్క పని విధానం ఏంటంటే రక్తనాళాలని వ్యాకోచింపజేసి చెమటలు పట్టేస్తాయి. ఆ రకంగా టెంపరేచర్ తగ్గిపోతుంది. ఓకే, సింపుల్. మీరు పారాసెటమాల్ జ్వరం ఉన్న వాళ్ళకి ఒక మాత్ర వేస్తే ఏమవుతుంది, చెమటలు పడిపోతాయి. దాంతోపాటు మీరు గమనించాల్సింది, మన జ్వరం తగ్గింది అనుకోండి, విపరీతమైన నిస్సత్వం వచ్చేస్తుంది. చాలాసార్లు లేచి బాత్రూమ్కి వెళ్తున్నో లేకపోతే లేచి వెళ్తూ కళ్ళు తిరుగుతున్నాయని చెప్తారు, పడిపోతూ ఉంటారు కూడా. సో ఈ రక్తనాళాలను వ్యాకోచింపజేసి ఈ పారాసెటమాల్ లేకపోతే ఇంకొక ఇతర జ్వర నివారణలు ఏవైనప్పటికి కూడా అవి రూట్ కాజ్ మీద ప్రభావం చూపించట్లేదు. ఒక ఇన్ఫెక్షన్ అనుకుందాం, ఆ ఇన్ఫెక్షన్కి సంబంధించి కాదు ఇది వైద్యం. నీకు కొంత సాంత్వన ఇవ్వడానికి మాత్రమే ఉపయోగపడుతుంది. ఏదో ఒళ్ళు నొప్పులు ఉన్నాయి, లేకపోతే జ్వరం ఏదో ఒళ్ళు కాలిపోతుంది, అది తగ్గడం అనేటువంటిది జ్వరం తగ్గడం కాదు, ఒంటి ఉష్ణోగ్రత మాత్రమే తగ్గింది. ఆ ఇన్ఫెక్షన్ అనేటువంటిది అలాగే ఉంది. దానికి సంబంధించి డాక్టర్ పర్యవేక్షణలో యాంటీబయాటిక్ వాడుకోవాలా, యాంటీవైరల్స్ వాడుకోవాలా, ఏం వాడుకోవాలి, అసలు ఏంటి పద్ధతి అనేటువంటిది మనం చూసుకోవాలి. సో చాలామంది ఒక ముఖ్యమైన విషయం ఏంటంటే జ్వరం అనేటువంటిది ఈ యొక్క ప్రకృతి మానవుని యొక్క పరిణామ క్రమంలో ఒక బెనిఫిషియరీ ఫ్యాక్టర్ అనమాట. బెనిఫిషియరీ ఫ్యాక్టర్, ఎస్. అది సింపుల్గా చెప్పాలంటే పెన్సిలిన్, మనకు సిఫిలిస్ విన్నారు. సిఫిలిస్ అనేటువంటిది ఈ 1900 అట్లా 1800 ఆ టైంలో చాలా పెద్ద సమస్య, ప్రపంచంలో అతిపెద్ద సమస్య. సెకండరీ సిఫిలిస్ అయ్యి రావడం, టెరిషియరీ సిఫిలిస్ రావడం, ఇవన్నీ అదే సుఖవ్యాధి, ట్రిపనెమా ప్యారడైమ్ అనేటువంటిది. ఇవాళ రేపట్లో పెన్సిల్ అనేటువంటిది చాలా సింపుల్గా సిఫిలిస్ని ట్రీట్ చేయొచ్చు. అయితే సిఫిలిస్కి ఒక ట్రీట్మెంట్ చేసేవారు ఒకప్పుడు. ఎందుకంటే సిఫిలిస్ అనేటువంటిది చాలా పెద్ద జబ్బు ఒకప్పుడు. అంటే మనకి మందులు అందుబాటులో రావడం చాలా సింపుల్ అయిపోయింది. దానికి ట్రీట్మెంట్ ఏంటంటే వాళ్ళకి మలేరియాని కలగజేసి, మలేరియాలో ఏమవుతుంది, 104, 105 ఫీవర్ వచ్చేస్తుంది, విపరీతం టెంపరేచర్, చలి, కుదుపు వచ్చేస్తుంది. అప్పుడు 2 రోజులు 3 రోజులు ఆ మలేరియాతో అలా బాధపడిన తర్వాత అప్పట్లో ఏ మందులు లేవు. ఈ యాస్పిరిన్, సాలిసిలిక్ యాసిడ్స్ అవి ఉండేవి, ఎస్టైల్ సాలిసిలిక్ యాసిడ్స్ అవి ఉండేవి. అవి ఇచ్చి జ్వరం తగ్గించేవారు. అట్లాగే ఆ మలేరియాకి క్వినైన్ వాడి ఆ మలేరియాని కూడా ట్రీట్ చేసేవారు. సో ఈ టెంపరేచర్ పెంచడం వల్ల ఈ సిఫిలిస్ జబ్బు తగ్గిపోయేది. సో ఆ రకంగా ఈ టెంపరేచర్ పెంచడం అనేటువంటిది చాలా మనకి జబ్బును కలుగజేసేటువంటి బ్యాక్టీరియాలకి, వైరస్కి హోస్టైల్ ఎన్విరాన్మెంట్, అది ప్రతికూలకమైనటువంటి వాతావరణం
మనకు జబ్బులు కలిగజేసే సూక్ష్మక్రిములు అనేకం వాటికి. సో అలాంటి వాతావరణాన్ని మనం కిల్ చేసేసి ఊరికి ఒక చాక్లెట్ లాగా కొద్దిపాటి సహనం కూడా లేకుండా కొద్దిపాటి నెలతుండగానే ఒక టాబ్లెట్ వేసేసుకోవడం, ఒక పారాసిటమాల్, ఐబుప్రోఫెన్, ఎసోక్లిఫెనాక్, డైక్లోఫెనాక్ వేసేసుకోవడం. దాని మూలంగా వీళ్ళు ఏమవుతుందంటే వ్యాధి నిరోధక శక్తి కూడా ఆప్టిమం లెవెల్లో పనిచేయదు. కొన్ని కెమికల్స్ విడుదలవుతుంటే ఆ కెమికల్స్ అవి ఫైటింగ్కి ఉపయోగపడతాయి, అవి కూడా తగ్గిపోతాయి. మన శరీరం వ్యాధితో పోరాడడానికి రిలీజ్ అయ్యే కొన్ని కెమికల్స్ కూడా తగ్గిపోతాయి, ఏదైతే నువ్వు టెంపరేచర్ తగ్గించడం వల్ల. ఓకే. సో టెంపరేచర్ తగ్గించడం వల్ల ఈ సంబంధితమైనటువంటి వైరస్ లేదా బ్యాక్టీరియా లేదా ఇంకోటటువంటి ఈ జబ్బును కలుగజేసిన క్రిమిని ఎలిమినేట్ చేయడానికి టైం ఎక్కువ పడుతుంది, విపరీతమైన నిస్సత్తు వస్తుంది. అట్లాగే మామూలు యాంటీబయాటిక్ ఇచ్చుకుని పారాసెటమాల్ ఇచ్చాం, యాంటీబయాటిక్ మాత్రం ఇచ్చి పారాసెటమాల్ ఇవ్వలేదు. అలా లెక్కేస్తే యాంటీబయాటిక్ మాత్రం ఇచ్చిన వాళ్ళు ఒక 2 రోజులు ముందుగానే కోలుకున్నారు వితౌట్ పారాసెటమాల్. ఎస్. సో పారాసెటమాల్ వినియోగం అనేటువంటిది మిమ్మల్ని బాగా నిస్సత్తుకు గురి చేస్తుంది, వ్యాధి నిరోధక శక్తిని కొంచెం డౌన్ చేస్తుంది, అట్లనే మీ బీపీ బాగా తగ్గించేసి పడిపోవడానికి ఇంకో దానికి కారణం అవుతుంది. సో వ్యాధిని తగ్గించడం కూడా కొంచెం లేట్ చేస్తుంది. కాబట్టి ఇంకా కొన్ని స్టడీస్ ఉన్నాయి. ఇప్పుడైతే బోల్డ్ యాంటీబయాటిక్స్ ఉన్నాయి. ఇప్పుడు 1940s ఆ టైంలో ఆ స్టడీలో చేసింది ఏంటంటే ఒక కేస్ స్టడీ చెప్తారు. ఒక పేషెంటు హాస్పిటల్ అడ్మిట్ అయి ఉన్నారు. ఆ పేషెంట్కి తగ్గట్లేదు అప్పటికి అందుబాటులో ఉన్న ఇన్ఫెక్షన్లు ఏ యాంటీబయాటిక్ ఇచ్చినప్పటికీ. జ్వరం రావడం, ఏదో అప్పటికి జ్వరం నివారణ పారాసెటమాల్ మరోటో ఇంకోటో ఏదో ఒకటి, అది ఒక మాత్ర వేయటం, తగ్గటం, అలా రోజు ఇంజక్షన్లు సెలైన్లు పెట్టుకుంటూ పోతున్నారు. ఒకరోజు ఆ డాక్టర్ పారాసెటమాల్ ఆఫ్ చేసామని చెప్పిస్తుంది, పారాసెటమాల్ కాదు ఏదైతే జ్వరం ఆపేశారు. ఆపేసిన తర్వాత జ్వరం తగ్గిపోయింది. 2 రోజుల తర్వాత ఇంకా శరీరం ఫైట్ చేయడానికి మనం ముందు చెప్పుకున్నటువంటి ఈ కెమికల్స్ అవి కూడా పనిచేసి శరీరానికి తనను తాను హీల్ చేసుకునేటువంటి శక్తి ఉంటుంది. దానికి వచ్చినటువంటి బ్యాక్టీరియా, వైరస్ ఇలాంటి వాటికి మనం స్పెసిఫిక్ ట్రీట్మెంట్ ఇస్తే సరిపోతుంది. నిజంగా తట్టుకోలేనంత ఎక్కువ జ్వరం ఉన్నప్పుడు ఒక తడిగుడ్డతో వాళ్ళు టేపిడ్ వాటర్ స్పాంజింగ్ అంటాం, తుడుచుకోవడం, ఏసీలో ఉండడం, ఇలాంటివి చేసుకోవచ్చు. మరీ నొప్పులు భరించడం లేకపోతే మరీ జ్వరం భరించడం ఉన్నప్పుడు తప్పదు వేసుకోవచ్చు. ఓకే. సో ఈ వెయ్యి చూసుకోవాలి మీరు. సో సెల్ఫ్ మెడికేషన్లో ఈ పారాసెటమాల్ ఇంకొక విషయం, చాలా సందర్భాల్లో పారాసెటమాల్ ఇంట్లో పెట్టేసుకుని వాడేటి మూలంగా ఒక తీవ్రమైన ఇన్ఫెక్షన్ కూడా కాంప్లికేట్ అయిపోయిన తర్వాత కానీ మనం హాస్పిటల్కి వెళ్ళాం. ఎస్ సార్. అది అదొక మలేరియా కావచ్చు, అదొక టైఫాయిడ్ కావచ్చు, ఇలాంటి తీవ్రమైన తర్వాత కానీ మనం హాస్పిటల్కి వెళ్ళాం. మెయిన్గా ఈ సీజన్లో ఇలాంటి జాగ్రత్తలు అనేది కూడా తీసుకోవాలి కదా సార్. కాకపోతే ప్రతి ఒక్క ఇంట్లో కామన్ అయిపోయింది ఏంటంటే ఈ పారాసెటమాల్ ఒక షీట్ తీసుకొని వచ్చి పెట్టేసుకుంటారు, వచ్చినప్పుడల్లా వేసేసుకుంటూ ఉంటారు. అదొకటి మాత్రం అలవాటు చేసుకుంటారు. ఖచ్చితంగా ఏదైనా తీవ్రమైన జ్వరంగా అనిపిస్తే డాక్టర్ని సంప్రదించి అది ఏంటో ఎవాల్యుయేట్ చేసుకోవాల్సిన అవసరం ఉంది. దురదృష్టవశాత్తు ఇవాళ రేపట్లో కొంచెం వైద్యం అనేటువంటిది ఖరీదు అవడం కూడా ప్రజల్ని ఈ రకంగా వాళ్ళు రిసార్ట్ చేస్తున్నారు. ఓకే సార్, ఈ ట్యాబ్లెట్స్ గురించి మనం మాట్లాడుకున్నాం కాబట్టి ఒకటి చాలా రోజుల నుంచి ఎవరినైనా అడుగుదాం అనిపించింది, మిమ్మల్ని అడిగితే కరెక్ట్ అనిపిస్తుంది సార్. ఈ కాఫ్ సిరప్స్ ఉంటాయి కదా సార్, ఈ కాఫ్ సిరప్స్ అనేది కూడా ఎక్కువగా యూజ్ చేయడం అనేది కూడా మనం చూస్తుంటాం. చిన్నది వచ్చినా పెద్దది వచ్చినా అది యూజ్ చేస్తూ ఉంటారు. సో అది యూజ్ చేయడం వల్ల ఏమన్నా ప్రాబ్లం ఏమన్నా ఉంటుందా? ఇప్పుడు మన డెవలపింగ్ కంట్రీస్లోను లేదా పేద దేశాలను మన చుట్టూ వాతావరణంలో అనేక రకాలైనటువంటి బ్యాక్టీరియా, వైరస్, ఫంగై, పారాసైట్స్ ఉన్నాయి. మనం వీఆర్ లివింగ్ ఇన్ క్లౌడ్స్. మన ఈ యొక్క సూక్ష్మక్రిముల మేఘాల్లో మనం బతుకుతున్నాం. సో ఇటువంటి వాటిలో కొన్ని జబ్బులు కూడా కలుగజేసేటువంటి క్రిములు ఉంటాయి. ఇప్పుడు కాఫ్ సిరప్స్లో ఎక్కువ మంది కాఫ్ సప్రెసెంట్స్ వాడుతూ ఉంటారు. డెక్స్ట్రోమెథార్ఫోన్ లేకపోతే ఇంకా అలాంటి కొన్ని ఉంటాయి, కోడీన్కి సంబంధించి కొన్ని మందులు ఉంటాయి. ఈ కాఫ్ సప్రెసెంట్స్ మన థర్డ్ వరల్డ్ కంట్రీస్లో మన వాతావరణంలో ఉండేటువంటి దగ్గును మనం ఆపేసాం అనుకోండి, లోపల బ్యాక్టీరియా పెరిగి అది న్యూమోనియాకి దారితీస్తుంది. సో కాఫ్ సప్రెసెంట్స్ ఎప్పుడు వాడకూడదు, ఎక్స్పెక్టెంట్స్ వాడుకోవాలి. ఒకవేళ ఎప్పుడైనా కావాలంటే శరీరంలో కఫం లేకుండా బయటకి గెంటేయాలి. అలా ఉండాలి. అంటే దగ్గు తగ్గిపోవడం కాదు,
మనం దగ్గి మనకి ఏమైనా కఫం లోపల ఉంటే బయటకు గిండేసే స్థితిలో ఉన్న మందులను వాడుకోవాలి. నెంబర్ 1. ఓకే. నెంబర్ 2, కాఫ్ సప్రెసెంట్స్ వాడడం వల్ల ఒకటి న్యూమోనియాకి దారి తీసేచ్చు, అది సీరియస్ అవ్వచ్చు. ఇందాక ఏదైతే పారాసెటమాల్ లాగా ఇప్పుడు కాఫ్ సప్రెసెంట్స్ వాడుకోవడం వల్ల. అట్లనే చాలా సందర్భాల్లో నెలల తరబడి లేకపోతే వారాల తరబడి చాలామంది కాఫ్ సప్రెసెంట్స్ వాడేస్తూ ఉంటారు. అనేక సందర్భాల్లో టీబీని ఈ రకంగా కాఫ్ సప్రెసెంట్స్ వాడుకుంటూ పోయినప్పుడు బాగా ముదిరిపోయిన తర్వాత గుర్తించినటువంటి పరిస్థితులు కూడా ఉంటాయి. సో కాఫ్ సప్రెసెంట్స్ అనేటువంటివి విధానం కాదు. అవసరమైతే కాఫ్ ఎక్స్పెక్టెంట్స్ వాడుకోవాలి. అది కూడా కొంతమేరకే 1-2 రోజులు వాడుకోవచ్చు. అంతకీ కూడా తగ్గలేనట్టు లేదా 3 రోజులు వాడుకోవచ్చు. తగ్గలేదనిపిస్తే ఖచ్చితంగా వైద్యుని యొక్క సలహా తీసుకోవడం అనేటువంటిది ఎంతైనా మంచిది. ఓకే సార్. ఈ మధ్య చూస్తూ ఉంటే కొన్ని లీటర్స్ వాటర్ పెట్టుకొని కొంతమంది తాగుతూ ఉంటారు. ఇన్ని గంటలకి ఇన్ని నీళ్ళు తాగాలి, ఇలా తాగాలి అని చెప్పేసి తాగుతూ ఉంటారు కదా. సో మన బాడీకి ఎంత వాటర్ అనేది కరెక్ట్ అంటారు? ఇంకా చెప్పుకోవాలంటే కొంతమంది రోజుకి 4 లీటర్లు, 5 లీటర్లు, 6 లీటర్లు ఇట్లా కూడా చెప్తా ఉన్నారు. ఎస్. మనిషికి మామూలుగా మన మన ఎన్విరాన్మెంట్లో రోజుకి 1 కిలోగ్రామ్ బాడీ వెయిట్కి ఒక 35 మిల్లీలీటర్లు సరిపోతుంది. అనగా ఒక 60 కిలోల బరువు ఉన్న వాళ్ళకి ఒక 2 లీటర్లు కొంచెం అటు ఇట్లో వాటర్ సరిపోతుంది. అయితే చాలామంది మనం చూస్తూ ఉంటే పొద్దుటే 2 లీటర్లు తాగేయండి, ఒక గంట ఇంకో 2 లీటర్లు తాగేయండి, రాత్రి అయ్యేటప్పుడు 8 లీటర్లు తాగేయండి అంటారు. ఇదంతా ట్రాష్ అండి. ఒకటి బేసిక్గా శరీరానికి తనకి అన్నీ మీరు ఎక్కువ వాటర్ తాగేస్తే బయటికి పంపించడానికి దాని మెకానిజం దానికి ఉంటుంది. తక్కువ వాటర్ తాగితే అది కన్జర్వ్ చేసుకుని పొదుపుగా వాడుకోవడానికి దాని మెకానిజం దానికి ఉంటుంది. సో శరీరంలో రకరకాల చెక్స్ అండ్ బ్యాలెన్సెస్ ఉంటాయండి. అనేక వాట్ వి కాల్ హోమియోస్టాసిస్ అంటాం. ఒక నిలకడైనటువంటి పరిస్థితి కొనసాగుతూ ఉంటుంది. ఓకే. సో ఇప్పుడు ఏంటంటే ఒక స్థాయి దాటి ఎక్కువ నీళ్ళు తాగేసాం అనుకోండి. ఇప్పుడు ఇక్కడ మీకు ఎక్కువ నీళ్ళు తాగుతున్నప్పుడు ఏం జరుగుతుందంటే కొంతమంది పొద్దుటే లేచి 1 లీటరు, తర్వాత ఒక అరగంట ఇంకో లీటర్ తాగేస్తూ ఉంటారు. ఇప్పుడు మన శరీరంలో బయటికి విసర్జించాల్సినవి యూరిన్ అయినప్పటికీ లేకపోతే ఫీసిస్ విరేచన అయినప్పటికీ కూడా స్ట్రెచ్ అయిన తర్వాత అవి మనకి సిగ్నల్స్ ఇస్తాయి. మనం బాత్రూమ్కి వెళ్తాం, టాయిలెట్కి వెళ్తే అవి బయటికి పంపించేస్తాం. అంత సింపుల్గా జరుగుతూ ఉంటుంది. ఇప్పుడు వాటర్ ఎక్కువ తాగేస్తూ ఉన్నాం లీటర్ల కొద్దీ. ఇంకా స్ట్రెచ్ అయిపోతూ ఉంది. ఒక మనిషిని పరిగెట్టిస్తూ ఉన్నాం. ఎంతసేపు పరిగెడతాడు? ఎక్కడో చోట పడిపోతాడు. ఇలాంటిది నాకు తెలిసిన కొంతమందిలో ఇలాగ వాటర్ అలా పిచ్చి పిచ్చిగా తాగేయటం వల్ల దీని యొక్క ఏదైతే బ్లాడర్, యూరినరీ బ్లాడర్ ఉందో, మూత్ర సంచి, దాని యొక్క టోన్ కోల్పోయింది. దాని యొక్క శక్తి కోల్పోయి సంకోచించడం మానేస్తుంది. ఓకే. ఎటోనిక్ బ్లాడర్ అంటాం మేము. అప్పుడు ఏం చేయాలి? పడిపోయినా ఏం చేస్తాం మనం? హాస్పిటల్లో చేర్పిస్తాం, లేదా పక్కకు పడుకోబెడితే కొంచెం రెస్ట్ ఇస్తే కొంచెంసేపటికి వాడు మామూలు అవుతాడు. నాకు తెలిసి కొంతమంది పేషెంట్లకి, కొంతమంది వ్యక్తులకి ఇలాంటి నీళ్ళు ఎక్కువ తాగేయటం మూలంగా వాళ్ళ బ్లాడర్ అనేటువంటిది దాని యొక్క సంకోచించేటువంటి శక్తి కోల్పోయి ఎటోనిక్ బ్లాడర్ కింద అయిపోయి వాళ్ళు గొట్టం వేసుకొని ఒక సంచి పెట్టుకుని కొన్ని నెలల పాటు దాన్ని అలా వదిలేసుకున్న తర్వాత అది కొంచెం నార్మల్ అయింది. కొన్ని నెలలు, కొంతమంది సంవత్సరాలు కూడా అలా వదిలేసుకోవాల్సి వచ్చింది. సో ఒకసారి ఇమాజిన్ చేయండి. నెంబర్ 1. నెంబర్ 2 ఏంటంటే నాకు ఈ మధ్య ఒక పేషెంట్ వచ్చారు. ఆయన విపరీతమైన నిస్సత్వం. ఎప్పుడు టెస్ట్ చేసుకుని అతనికి సోడియం బాగా తగ్గిపోతుంది. ఎస్. సరే, అతను మామూలు సోడియం ఎక్కించారంతా ఎంత బాగానే ఉంది. బాగా కొన్నిసార్లు అతనికి ఏంటి నిస్సత్తుకి ఏంటి కారణం తెలియట్లేదు. డీప్గా మనం హిస్టరీ తీసుకుంటే అతను రోజు పొద్దుటే ఇలాగ లీటర్ల కొద్ది నీళ్ళు తాగేస్తున్నాడు. మార్నింగ్. ఎస్. ఓకే. నీరు దాని అంతటా అది విడిగా వెళ్ళదు. అది సోడియంను కూడా బయటికి తీసుకుపోతుంది. ఇది హైపోనేట్రీమియా అనేటువంటిది ఆ రకంగా వచ్చి నిస్సత్తు వచ్చేస్తుంది. ఓకే. ఇంకా అతనికి అన్ని ఆరోగ్యాలు బాగానే ఉన్నాయి కాబట్టి సరిపోయింది. ఇంకేదైనా కిడ్నీ జబ్బులో లేకపోతే ఇంకోటో ఉంటే అది ఇంకా కిడ్నీ ఫెయిల్యూర్కి వాటికి దారితీస్తుంది. సో ఇలాంటి పరిస్థితుల్లో బాడీని సహజంగా ఉండేవండి. ఏదైతే మనం చెప్పుకున్నామో 1 కిలోగ్రాము బరువుకి
ఒక 35 మిల్లీలీటర్ల రోజుకి యావరేజ్న సరిపోతుంది. లేదు ఇంకొకటి మనం ఇక్కడ చెప్పుకోవాల్సింది ఏంటంటే నాన్ వెజ్ తిన్నారనుకో, లేదా తక్కువ నీళ్ళు తాగారనుకుందాం. ఆ తక్కువ నీళ్ళు తాగినప్పుడు యూరిక్ యాసిడ్ అవి కూడా కొన్ని ప్రెసిపిటేట్ అవి స్టోన్స్ ఫార్మ్ అయ్యేటువంటి అవకాశం. సో దానికి సంబంధించి ఫుడ్ అనేటువంటిది బ్యాలెన్స్డ్గా తీసుకోవాలి. దాంతోపాటు సలాడ్స్ తీసుకుంటాం, వెజిటబుల్ సలాడ్స్, అప్పుడు కొంచెం యూరిన్ ఆల్కలైన్ అవుతుంది. సో యూరిన్ యాసిడిక్గా ఉండటం మూలంగా ఏదైతే నాన్ వెజ్ అది ఎక్కువ తిన్నప్పుడు ఆ యాసిడిక్గా ఉండటప్పుడు యూరిన్ పోసుకున్నప్పుడు మంట అది వస్తుంది, మగవాళ్ళైనా ఆడవాళ్ళైనా. సో ఏదైతే సంతులమైన ఆహారం, ఆ ఆహారంలో నాన్ వెజ్ తీసుకున్నప్పుడు ఖచ్చితంగా మీరు సలాడ్స్ తీసుకోండి. ఆ కుకుంబరా, లేకపోతే ఉల్లిపాయల, లేకపోతే కొంచెం నిమ్మకాయ పిండుకుంటారా, లేకపోతే ఏదో ఒకటి. సో ఇలా ఏదో ఒకటి తీసుకోండి తప్ప దానికోసం విపరీతంగా మంచినీళ్ళు తాగడం అనేటువంటిది విధానం కాదు. సో ప్రకృతి ఈ యొక్క పరిణామ క్రమంలో అన్ని చెక్స్ అండ్ బ్యాలెన్సెస్ మన శరీరంలో ఉన్నాయి. సూడో సైన్స్ని నమ్మి 8 లీటర్లు 4 లీటర్లు వాటర్ తీసుకుని మీరు జీవితాన్ని దుఃఖభాజకం చేసుకోకండి. సో ఎవరైతే క్వాలిఫైడ్ అవగాహనతో సెన్సిబుల్గా చెప్తున్నారో ఆ మాటలు మాత్రం వినండి అని నేను చెప్పదలుచుకున్నాను. సూపర్ సార్. అలాగే ఈ ప్రతి ఇయర్ హెచ్ఐవి దాని గురించైనా కానీ కొన్ని అప్డేట్స్ అనేది కూడా తీసుకుంటూ వస్తుంటుంది కదా సార్. ఒక సెన్సెక్స్ లాగా గవర్నమెంట్ ఇంతమంది ఉన్నారు, అప్రాక్సిమేట్ ఇంతమంది పేషెంట్స్ ఇట్లా ఉన్నారని చెప్పేసి అంటూ ఉంటుంది కదా. మరి 2025 దాని విషయానికి వచ్చేటప్పటికి హెచ్ఐవి అనేది పెరిగిందా తగ్గిందా ఏంటి సార్? ఈ 2025 జూలై 10న యుఎన్ఎయిడ్స్ ఏదైతే ప్రపంచ ఆరోగ్య సంస్థ ఇంకా యునైటెడ్ నేషన్స్ వీళ్ళందరూ కలిసి ఎయిడ్స్కి వ్యతిరేకంగా పోరాటం చేసేటువంటి సంస్థ ఉందో అది అప్డేట్ని ప్రచురించిందండి, విడుదల చేశారు. దీని ప్రకారం ఇప్పటి వరకు 9,14,00,000 మంది ఈ ఎప్పటి పాండమిక్ ప్రారంభమైనప్పటి నుంచి ఈ 44 ఏళ్లలో హెచ్ఐవికి గురయ్యారు. 4,41,00,000 మంది ఇప్పటికి చనిపోయారు ఈ 40 ఏళ్ళ పై వెళ్ళి. ఈ 44 సంవత్సరాల్లో ఇప్పుడు ప్రస్తుతం 2024 చివరి నాటికి ప్రపంచవ్యాప్తంగా 4,08,00,000 మంది హెచ్ఐవి ఎయిడ్స్ జబ్బుతో బాధపడుతున్నారు. ఇక్కడ ప్రధానమైనటువంటి విషయం ఇంకోటి చెప్పుకోవాల్సింది ఏంటంటే ఈ ఆందోళన కలిగించే విషయాలు మిడిల్ ఈస్ట్, ఈస్ట్ ఆఫ్రికా, భూటాన్, ఆఫ్ఘనిస్తాన్ ఇలాంటి మతపరమైన సాంప్రదాయమైనటువంటి వాటి కన్జర్వేటివ్ సొసైటీస్లో కూడా హెచ్ఐవి అనేటువంటిది ఎక్కువగా వ్యాప్తి చెందుతుంది. సో హెచ్ఐవి అనేటువంటిది ఒక మతపరమైన విశ్వాసాలు పాటించేటువంటి కొన్ని సమాజాల్లో ఉండదు, తక్కువగా ఉంటుంది అనుకునే పరిస్థితి కాస్త మారిపోయింది. ఇంకా ఇండియా పరిస్థితికి వచ్చేటప్పటికి భారతదేశంలో 2024 చివరి నాటికి 25,60,000 మంది హెచ్ఐవి ఎయిడ్స్ వ్యాధిగ్రస్తుల్ని గుర్తించారు. ఈ 2024 సంవత్సరంలో 64,000 మంది కొత్తగా హెచ్ఐవి జబ్బుకి గురయ్యారు. 32,000 మంది ఈ ఎయిడ్స్ జబ్బుతో చనిపోయారు. ఇంకా ఇందులో ఆందోళన కలిగించేటువంటి విషయం ఏంటంటే ఏవైతే కీ పాపులేషన్స్ అంటామో ఆ కీ పాపులేషన్స్లో ట్రాన్స్జెండర్స్లోను అట్లనే ఈ ఎంఎస్ఎం మేల్ హోమోసెక్సువల్స్ ఆర్ గే ఎవరైతే మగవాళ్ళతో శృంగారం చేసుకుంటారు వాళ్ళలోనూ హెచ్ఐవి అనేటువంటిది విపరీతమైన వేగంతో వ్యాప్తి చెందుతుంది. ఇప్పుడు మన దేశంలో ఈ హెచ్ఐవి అనేటువంటిది 0.22% ఉంది. అంటే 1000 మందికి ఒక 2 కంటే ఎక్కువ మందికి హెచ్ఐవి ఉంది. ఈ కీ పాపులేషన్స్ ఎవరైతే ట్రాన్స్జెండర్స్ ఎంఎస్ఎంలో ఉన్నారో వీళ్ళలో చాలా వేగంగా వ్యాప్తి చెందుతుంది. ఎంత వేగంగా వ్యాప్తి చెందుతుందంటే 2017 సెన్సస్లో 2.6% ఎంఎస్ఎంలో పాజిటివ్ ఉన్నారు. అంటే 1000కి 26 మంది. జనరల్ పాపులేషన్లో 1000కి 2. 2021 సెన్సస్కి వచ్చేటప్పటికి 3.2% వరకు, అంటే 1000కి 32 మంది. 2021 తర్వాత ప్రత్యేకించి సెన్సస్ తీయలేదు. ఇప్పుడు పెరుగుతున్నవి కూడా ఎక్కువగా హెట్రోసెక్సువల్స్లో మగ ఆడ మధ్య కాకుండా ఎక్కువ వీళ్ళ మధ్యలో చాలా స్పీడ్గా పెరుగుతుంది. అయితే వీళ్ళ జనాభా చాలా తక్కువ కాబట్టి ఈ హోమోసెక్సువల్స్ కానీ ట్రాన్స్జెండర్స్ అది ఎంత ఎక్కువగా ఉన్నా కానీ రిఫ్లెక్ట్ అయ్యి తక్కువే, కానీ అది మాత్రం చాలా ప్రమాదకరంగా ముందుకెళ్తుంది. ఇక్కడ ఒక సింపుల్గా మనం అమెరికా ఉదాహరణ తీసుకుందాం.
అమెరికాలో 2.2% వాళ్ళ పాపులేషన్లో 2.2% ఎంఎస్ఎం. యా. ఈ ఎంఎస్ఎం అమెరికన్ హెచ్ఐవి రోగుల్లో 2/3 ఉంటారు. ప్రతి 3 హెచ్ఐవి ఎయిడ్స్ రోగుల్లో 2 ఎంఎస్ఎం. ఓకే. అట్లనే ఈ ఇంజెక్టింగ్ డ్రగ్ యూజర్స్, యా. మత్తు ఇంజెక్షన్లు తీసుకునే వాళ్ళు 1.6% ఉంటారు. వాళ్ళు ఒక 6%, 7% వరకు ఉంటారు. ఇంకా హెట్రోసెక్సువల్స్, స్త్రీ నుంచి పురుషుడు, పురుషుడు నుంచి స్త్రీకి వచ్చింది మాత్రం ఒక 20-25% మంది ఉంటారు. ఓకే. అయితే పేద దేశాల్లో కూడా హెచ్ఐవి ఎయిడ్స్ వ్యాప్తిని బాగా కంట్రోల్ చేయగలిగారు. అమెరికాలో గడిచిన 5-6 ఏళ్ళుగా ఓ 12-13 లక్షలుగా అలాగే స్థిరపడిపోయింది. దీనికి కారణం ఏంటంటే, ప్రధానమైన కారణం ఈ ఎవరైతే ఎంఎస్ఎం గేస్ హోమోసెక్సువల్స్ ఉన్నారో వీళ్ళు హై ఎడ్యుకేటెడ్. ఓకే. వాళ్ళు ఉద్యోగస్తులు, మిడిల్ క్లాస్, బాగా చదువుకున్నవాళ్ళు. వాళ్ళకి ఏవైతే వాళ్ళని మనం ఎంటర్టైన్ చేయలేం, వాళ్ళకి ఈ కార్యక్రమాలు వాళ్ళకి రీచ్ అవ్వవు. ఎందుకంటే సమాజం ఇప్పుడు ట్రాన్స్జెండర్స్ సమాజం నిరాదరిస్తుందని, సమాజం అవమానకరంగా చూస్తుందని, ఈ రకమైన వివక్షకి వాళ్ళు గురవటం వల్ల వాళ్ళు వైద్యం తీసుకోవడానికి కూడా దాదాపు 1/3 పేషెంట్స్ ముందుకు రారు సిక్ అయినా కానీ. సో అందువల్ల వాళ్ళలో ఇంకా ముందుకు జబ్బు ముదిరిపోయి వాళ్ళు ఎవరితోనైనా కలిస్తే తొందరగా వ్యాపించేటువంటి అవకాశం ఉంటుంది. సో ఇప్పుడు రానున్న రోజుల్లో ఈ కీ పాపులేషన్ ఏదైతే మన ఇండియాలో కూడా ఈ 64,000 మంది గత ఏడాది మన దేశంలో వచ్చారు, అందులో ఎక్కువ మంది కీ పాపులేషన్స్ నుంచే ఉన్నారు. ఓకే. సో జనరల్ పాపులేషన్తో పోలిస్తే వాళ్ళు 15 నుంచి 17 రెట్లు ఎక్కువగా వాళ్ళలో ఎక్కువ హెచ్ఐవి అనేది వ్యాప్తి ఉంది. కాబట్టి ఇది చదువుకున్న వాళ్ళకి అందరికీ కూడా ఒక ఫ్యాన్సీగాను, ఒక ఎక్స్పెరిమెంట్ ఏదో చేద్దాం, అది ఎక్స్ట్రెసీగాను ఉంటుంది. సో వాళ్ళందరికీ నేను చేతులెత్తి నమస్కారం చెప్తున్నాను. హెచ్ఐవి అనేటువంటిది తేలికైన విషయం కాదు. ఖచ్చితంగా లైఫ్ లాంగ్ ట్రీట్మెంట్ తీసుకోవాలి. ఆరోగ్యం సంతరించుకోవచ్చు మీకున్న పరిస్థితులను బట్టి. తగిన జాగ్రత్తలు తీసుకోండి, మిమ్మల్ని మీరు రక్షించుకోండి. ఒకవేళ మీరు హెచ్ఐవి వ్యాధిగ్రస్తులు అయితే మీ కొలీగ్నో, మీ కంపానియన్నో ఎవరినో ఈ జబ్బుకి గురవకుండా రక్షించండి అని చెప్తాను. వీళ్ళకి మనం ఈ ఆశా వర్కర్లో, ఏఎన్ఎంలో లేకపోతే గవర్నమెంట్ ఈ ప్రోగ్రాముల ద్వారా వాళ్ళకి రీచ్ అయ్యే పరిస్థితి లేదు. కాబట్టి వాళ్ళలో ఎందుకంటే వాళ్ళు ఎక్కువ హైలీ ఎడ్యుకేటెడ్ అని మనం ముందే చెప్పుకున్నాం. సాధారణ ప్రజలతో పోలిస్తే ఎవరైతే గే మెన్ అమెరికాలో ఇవన్నీ రుజువైన విషయాలు, వాళ్ళందరూ కూడా హైలీ ఎడ్యుకేటెడ్, బెటర్ ఎంప్లాయిడ్ అండ్ వెల్ ఆఫ్. సో వాళ్ళ స్టోరీస్ని కనుక ఎనానిమస్గా అయినా సరే వాళ్ళు వేరే పేరుతోటి లేదా ఇంకో పేరుతో స్టోరీస్ని సోషల్ ప్లాట్ఫామ్స్ మీద షేర్ చేసుకోగలిగితే ఇది మిగతా వాళ్ళకి కనువిప్పుగాను వాళ్ళు జాగ్రత్త పడడానికి ఒక అవకాశం ఇచ్చిన వాళ్ళు అవుతారు. దయచేసి ఎక్కువగా ఈ జబ్బుకి గురవ్వకుండా ఉండడానికి మిమ్మల్ని మీరు రక్షించుకోండి, మీ కంపెనీలని, మీ పార్ట్నర్స్ని కూడా రక్షించండి అని చెప్పేసి నేను మిమ్మల్ని అందరినీ కోరుతూ ఉన్నాను. అండ్ హెచ్ఐవికి సంబంధించి మీరు చేస్తున్న సేవ కానీ, మీరు ఇస్తున్న అవగాహన కానీ రిజలే హ్యాట్స్ ఆఫ్ సార్. అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ దిస్ పాడ్కాస్ట్ అండ్ ఆపర్చునిటీ సార్. థ్యాంక్ యూ చాణక్య. థ్యాంక్ యూ సార్. And for more videos, please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream ki iDream team andarki huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు, మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.